హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ నేను సిహెచ్ మహేందర్ పటేల్. మీ పిల్లల పెళ్లి చేయాలనుకుంటారా? మరి ఆ డేట్ బాగున్నదా లేదా ఎలా మీకు తెలుస్తుంది? ముహూర్తం పెట్టేశారు, అన్ని జరిగిపోయాయి, తర్వాత కోర్టుల కేసుల ఏదో రకంగా సంథింగ్ చాలా జరుగుతూ ఉన్నది. చాలా మంది విడాకులు తీసుకుంటారు, కానీ ఎక్కువ ఏ డేట్ల పెళ్లి చేసుకున్న వాళ్ళే విడాకులు తీసుకుంటారు. ఎక్కువ కష్టాలు ఏ డేట్ల పెళ్లి చేసుకున్న వాళ్ళకి వస్తుంది. ఎక్కువ ఫైనాన్స్ ప్రాబ్లం ఏ డేట్ల పెళ్లి చేసుకున్న వాళ్ళకి వస్తుంది. ఎక్కువ పిల్లలు పుట్టకుండా ఏ డేట్ వాళ్ళకు ఎక్కువ పిల్లలు కాకుండా అవుతారు. ఎక్కువ సమస్య ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్కి పెళ్లి చేసుకున్నప్పుడు, సారీ, ఎలాంటి డేట్ల పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఎక్కువ సమస్య వస్తుంది. కంపల్సరీ మీరు ఒకవేళ ఈ డేట్ల పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీరు నేను చెప్పిన డేట్ చూసుకోండి. ఇవి ఓన్లీ 7 డేట్ గురించే మీకు చెప్తాను. మిగతా 7 డేట్ అవి నేను ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పాలి, కానీ మెయిన్ డేట్ అది నేను మీకు ఇలా చెప్తాను. పెద్ద బోర్డు మీద చెప్తాను, చూసుకోండి. ఇలాంటి డేట్ల మీరు పెళ్లి చేసుకుంటే కంపల్సరీ మీరు చాలా కష్టాల్లో పడతారు. చేసుకున్న ఒకవేళ మీ పెళ్లి అయిపోయింది అనుకోండి కూడా, అది మీకు కంపల్సరీ కష్టం తీసుకొచ్చేది 100కి 100% గ్యారంటీ అండి. మేము 100% గ్యారంటీతో ఈ డేట్లో పెళ్లి చేసుకుంటే చాలా కష్టం వస్తుంది. ఫస్ట్ డేట్ ఈస్ 5, 14, 23, 8, 17, 26. ఈ 6 డేట్ల పెళ్లి చేసుకుంటే ఎవ్వలన కానివ్వండి, ఎంత మంచి ముహూర్తం కానివ్వండి, వాళ్ళు డౌన్ ఫాల్ చూడాల్సిందే. వాళ్ళ లైఫ్లో కంపల్సరీ డౌన్ ఫాల్ రావాల్సిందే. ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే. ఏ విధంగా వాళ్ళ వ్యాపారం డౌన్ కావచ్చు, డైవర్స్ కావచ్చు, విడాకులు కావచ్చు, గొడవలు కావచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు. ఇంకొక డేట్ కూడా ఉన్నదా, నంబర్ 16, బాంబ్ బ్లాస్టింగ్ నంబర్. ఇలాంటి డేట్ల పెళ్లి చేసుకున్న వ్యక్తులకి అప్పుల పాలవుతారు. ఇలాంటి డేట్ల పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళిద్దరు బాగున్నారు, హస్బెండ్ వైఫ్‌లో గొడవ లేదనుకోండి, వ్యాపారం అభివృద్ధి చెందదు. ఎంత పెద్ద పని చేసినా కూడా డౌన్ ఫాల్ అయిపోతాడు. మంచిగా చేసిన జీవితం కూడా కష్టాల్లో వచ్చేస్తాయి. ఫైనాన్స్‌కి ప్రాబ్లమ్ వచ్చేస్తది. లేకపోతే కొంతమందికి పిల్లలు పుట్టకుండా పోతారు. కొంతమందికి వ్యాపారం బాగలేకుండా పోతారు. కొంతమందికి గొడవలైతాయి. ఇలాంటి డేట్‌ల పెళ్లి చేసుకున్న వ్యక్తులకు దయచేసి ఇప్పుడు వచ్చే ముహూర్తంలో కనీసం ఈ 7 రోజులు వదిలేసేసి, ఈ 7 రోజులు, ఈ 7 రోజులు కూడా మీకు మళ్ళా ఈ చిన్న బోర్డు మీద చెప్తాను. జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. ఇక మాత్రం చేసుకున్న పిల్లలకు మీరు మాత్రం మాకేమి ఇయ్యకపోయినా పర్లేదు కానీ మీ పిల్లలకు ఈ డేట్లు ఇవ్వకండి. 5, 14, 23, 8, 17, 26 అండ్ 16. జాగ్రత్త చూసుకోండి. మీ గురించే చెప్తానా, మీ గురించే చూపిస్తానా. ఇలాంటి డేట్ల అస్సలు పెళ్లి చేసుకోబాకండి. జీవితం నరకం అయిపోతుంది. ఫైనాన్షియల్ లాస్ అయిపోతారు. ఇలాంటి డేట్‌లో పెళ్లి చేసుకుంటే ఎక్కడ చెల్లి అప్పు పుడితే అక్కడి నుంచెల్లి అప్పులు మనం తీసుకుంటాం. అప్పులు కట్టకుండా అయితాం. అప్పుల మీద అప్పులు పెడతనే ఉంటది. కొంతమందికి పైసలు బాగున్నా కూడా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వస్తది. రిలేషన్ బాగున్నా రిలేషన్‌షిప్ బాగలేదు, సారీ అండి. డైవర్స్ అయిపోతది. గొడవలు కావచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు. వ్యాపారం అభివృద్ధి కాపోవచ్చు. మంచి సాఫ్ట్‌వేర్ వ్యక్తి ఉన్నా కూడా ఆయనకి జాబ్ కూడా పోవచ్చు. ఇలాంటి మ్యారేజ్ డేట్ అయితే మాత్రం వీళ్ళని చాలా ఇబ్బంది పెడతది. ఇది 7 చెప్పాను. ఇంకొక 7 కూడా ఉన్నది. ఆ టోటల్ 14 మ్యారేజ్ డేట్లుంటాయి. ఆ 14లో చేసుకుంటే మాత్రం మనిషికి చాలా నష్టం జరుగుతా ఉంటది. మీరు మాత్రం ఈ సంవత్సరంలో మీ పిల్లలు పెళ్లి చేయాలనుకుంటే మాత్రం దయచేసి ఇలాంటియి వదిలేసేసి వేరే ఏదైనా డేట్‌లో పెళ్లి చేసుకోండి. తర్వాత మీకే బాగా కష్టాలొస్తాయి. ఎవ్వలు 100 చెప్పినా, ఏ పంతులు చెప్పినా చేసుకోండి, ముహూర్తం బాగుంది, దయచేసి చేసుకోబాకండి. చాలా రిస్క్‌మైన జీవితం వద్దు. ఎందుకంటే ఒక శాస్త్రం వద్దంటాంది, ఇంకో శాస్త్రం ఓకే అన్నా కూడా దయచేసి న్యూట్రల్‌లో ఉండి వేరే డేట్‌కి చేసుకోండి. ఇంకా బెస్ట్ చెప్పాలంటే మాత్రం మీ కొడుకు, మీ బిడ్డ ఏ డేట్‌లో పుట్టారో ఆ డేట్‌లో చేసుకోండి. ఒకటో తారీఖు పుట్టినోళ్ళకి ఒకటో తారీఖు చేసినా ఇబ్బంది లేదు. రెండో తారీఖు పుట్టినోళ్ళకి రెండో తారీఖులో ఇబ్బంది లేదు. కొద్దిగా తక్కువ ఇబ్బంది అవుతది. మూడో తారీఖు వాళ్ళకి 3, 4 తారీఖు 4, 5 తారీఖు వాళ్ళకి 5, 6 తారీఖు వాళ్ళకి 6, 7 తారీఖు వాళ్ళకి 7, 8 తారీఖు వాళ్ళకి 8. కానీ ఇది కొద్దిగా తక్లీఫ్ తక్కువైతది, కానీ తక్లీఫ్ కంపల్సరీ వస్తది. అంటే దానికన్నా బెటర్ ఏంటిదంటే మాత్రం ఈ 7 వదిలేసేసి ఎలాంటి కూడా మ్యారేజ్ డేట్‌లు మీరు చేసుకోండి. మిగతా ఇంత ప్రాబ్లమాటిక్ రావు. మిగతా మాత్రం ఇవి డైరెక్ట్ డైవర్స్‌లు, కోర్ట్ చుట్టూ తిరుగుడు ఇవే ప్రాబ్లమ్స్ ఇత్తయి ఇవి. దయచేసి ఇలాంటి డేట్‌ని వదిలేసేసి ఎవ్వలకి ముహూర్తం పెట్టినా మాకు 16వ తారీఖు పెట్టొద్దు, మాకు 5వ తారీఖు పెట్టొద్దు, 14 తారీఖు పెట్టొద్దు, 23 తారీఖు ముహూర్తం పెట్టొద్దు, 8 తారీఖు ముహూర్తం పెట్టొద్దు, 7 తారీఖు సారీ
8, 16 సారీ 17, 26 ఇలాంటి ఏ ముహూర్తం పెట్టించుకోకుండా మీ పిల్లలకు పెళ్లి చేయండి. పాప పోతే హాయిగా అక్కడ సుఖంతోని ఉంటది. బాబు పెళ్లి చేసుకుంటే అభివృద్ధి చెందుతాడు. మంచిగా బతుకుతాడు. మంచి లైఫ్ ఉంటది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటది. నేనైతే మా పని చేసేసిన మీకు మంచిగా చెప్పాను. నేను ఫోను నంబర్ మార్చుకున్నాక నా జీవితంలో చాలా మార్పొచ్చిందండి. 3 నంబర్‌గా ఇగో చూసుకోండి. ఇది నా ఐఫోన్ 15. ఇయాల నేను ఐఫోన్ వాడతాను. 6 నెలల ముందు నాకు ఐఫోన్ లేదు. కానీ నేనిప్పుడు ఐఫోన్ వాడతాను. కారణం నా అభివృద్ధి అలా జరిగింది. నాకిప్పుడు నయా న్యూమరాలజీ హిందీలో ఉన్నది. భారతదేశంలో ఎక్కడెక్కడో కోసుంకొలి అమెరికా కాంచెలి అన్ని కాంచెలి ఫోన్స్ వత్తన్నాయి నాకు. మొబైల్ నంబర్స్ ఇత్తాన, పేరు కరెక్షన్ చేస్తాన, మ్యారేజ్ డేట్ బాగా చేస్తాన, సర్వం చేసి పెడతాన. మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే, జీవితంలో ఎదగాలనుకుంటే మాత్రం కంపల్సరీ మమ్మల్ని సంప్రదించండి. లైఫ్‌లో ఒక ఎదుగు, ఒక మెట్టు పైకి రావాలంటే కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం. మీకు ఏదో రకంగా హెల్ప్ చేసే పరంగా మీకు జీవితం మిమ్మల్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, మీ గోల్ ఏంటిది దాని ప్రకారం కంపల్సరీ నేను మీకు హెల్ప్ చేస్తా. ఒక మంచి పేరిచ్చి, ఒక మంచి పేరు కరెక్షన్ చేసి, ఒక మంచి మొబైల్ నంబర్ మీకిచ్చి, ఒక మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటే మీరు జీవితంలో కంపల్సరీ అభివృద్ధి చెందొచ్చు. ఇదే నా అభివృద్ధి రహస్యం. ఇయాల నేను ఇది వాడతాను. ఓకేనా అండి. థాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్తే.